హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. నేను మీ వెంకట్. గతంలో మనం తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది కొల్లిపర మండలంలో అనే అంశాన్ని ఒక వీడియో ద్వారా తెలుసుకున్నాం. అలాగే గుంటూరు పార్లమెంటు అభ్యర్థికి కొల్లిపర మండల గ్రామాల్లో ఎన్ని ఓట్లు వచ్చాయనే అంశాలను కూడా మరో వీడియో ద్వారా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెనాలి నియోజకవర్గంలోని రూరల్ మండలంలో ఏ పార్టీకి ఏ గ్రామాల్లో ఆధిక్యత వచ్చింది అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే తెనాలి రూరల్ మండలంలో మొత్తం 19 గ్రామాలు ఉన్నాయి. ఈ 19 గ్రామాల్లో 4 గ్రామాల్లో వైసీపీ పార్టీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు స్వల్ప ఆధిక్యత రాగా, మిగిలిన 15 గ్రామాల్లో జనసేన తరపున పోటీ చేసి గెలుపొందిన నాదెండ్ల మనోహర్ ఆధిక్యత సాధించాడనే చెప్పాలి. ఇక వైసీపీ ఆధిక్యత సాధించిన గ్రామాలను చూస్తే ఆప్పేట, కోపల్లె, సేవావారిపాలెం మరియు మల్లెపాడు గ్రామాలుగా ఉన్నాయి. ఇక జనసేన పార్టీ ఏ గ్రామాల్లో అత్యధిక మెజార్టీ సాధించిందో గమనిస్తే కాజీపేట, కొలకలూరు, నందివెలుగు, కటివరం, సంగం జాగర్లమూడి, అంగలకుదురు, జగ్గడగుంటపాలెం గ్రామాల్లో అత్యధిక మెజార్టీ అంటే 1000కు పైచులకు ఓట్లు మెజార్టీ సాధించిన గ్రామాలుగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు గ్రామాల వారీగా ఏ పార్టీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే అంశాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్కు 4 గ్రామాల్లో వచ్చిన ఆధిక్యత మొత్తం కలిపితే 439 ఓట్లుగా ఉన్నాయి. అలాగే జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు 15 గ్రామాల్లో వచ్చిన ఆధిక్యతను ఒకసారి పరిశీలిస్తే 15,568 ఓట్లుగా ఉన్నాయి. ఇక రూరల్ మండలంలో జనసేన పార్టీ మెజార్టీ చూస్తే 15,129 ఓట్లుగా ఉంది. ఇప్పుడు మనం ఏ గ్రామంలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే అంశాన్ని ఫ్రెండ్స్, తెనాలి రూరల్ మండలంలోని గ్రామాలు మొత్తం 19 గ్రామాల్లో వచ్చిన వివరాలు నేను ఇప్పుడు చెప్తాను. ఆప్పేట కూటమి అభ్యర్థి మనోహర్కు 639 ఓట్లు రాగా వైసీపీకి 721 ఓట్లు వచ్చాయి. 82 ఓట్లు మెజార్టీలో వైసీపీ అభ్యర్థి ఉన్నాడు. అలాగే కాజీపేట కూటమి అభ్యర్థి మనోహర్కు 1551 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి కేవలం 58 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడ కూటమి అభ్యర్థి మెజార్టీ చూస్తే 1493 ఓట్లుగా ఉన్నాయి. ఇక కొలకలూరు విషయానికి వస్తే కూటమి అభ్యర్థి మనోహర్ మిగిలిన ఓట్లను పరిశీలిస్తే 5,242, వైసీపీ అభ్యర్థికి 2,820 ఓట్లు. అంటే ఇక్కడ కూటమి అభ్యర్థి మనోహర్ మెజారిటీ 2,422 ఓట్లు. ఇక ఎరుకలపూడి కూటమి అభ్యర్థికి 583 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 135 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కూటమి అభ్యర్థి మెజారిటీ 448 ఓట్లు. ఇక నందివెలుగు విషయానికి వస్తే 3,725 ఓట్లు మనోహర్కు రాగా 1,277 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. అంటే ఇక్కడ మనోహర్ 2,448 ఓట్లు ఆధిక్యత సాధించాడన్నమాట. ఇక కంచెర్లపాలెం నాదెండ్ల మనోహర్కు 737 ఓట్లు రాగా 519 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. అంటే 218 ఓట్లు మనోహర్ ఆధిక్యతలో ఉన్నారు. సోమసుందరపాలెం 1029 ఓట్లు మనోహర్కు రాగా 330 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. 699 ఓట్లు మెజార్టీలో నాదెండ్ల ఉన్నారు. అలాగే కటివరం విషయానికి వస్తే 2,974 ఓట్లు నాదెండ్ల మనోహర్కు రాగా
1986 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. అంటే 988 ఓట్లు ఆధిక్యతలో మనోహర్ నిలిచారు. ఇక గుడివాడ విషయానికి వస్తే 1210 ఓట్లు నాదెండ్ల మనోహర్ రాగా 948 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. అంటే 262 ఓట్లు మెజార్టీలో నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇక కోపిల్ల విషయానికి వస్తే నాదెండ్ల మనోహర్కు 534 ఓట్లు రాగా 706 ఓట్లు అన్నాబత్తుని శివకుమార్కి వచ్చాయి. అంటే 172 ఓట్ల మెజార్టీలో శివకుమార్ ఉన్నారు. సంఘం జాగర్లమూడి విషయానికి వస్తే 3077 ఓట్లు కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు రాగా వైసీపీ అభ్యర్థి శివకుమార్కు 1832 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ 1245 ఓట్లు ఆధిక్యత మనోహర్ ఉన్నారు. ఇక అంగల్కుదురు విషయానికి వస్తే 3726 ఓట్లు నాదెండ్ల మనోహర్కు రాగా 1413 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. అంటే 2313 ఓట్లు మెజారిటీ నాదెండ్లకు దక్కింది. ఇక సేవావారిపాలెం విషయానికి వస్తే 369 ఓట్లు నాదెండ్లకు రాగా 433 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. అంటే 64 ఓట్లు ఆధిక్యతలో వైసీపీ అభ్యర్థి ఇక్కడ నిలిచాడు. ఇక మల్లిపాడు విషయానికి వస్తే 613 ఓట్లు కూటమి అభ్యర్థికి రాగా 734 ఓట్లు వైసీపీ అభ్యర్థికి వచ్చాయి. అంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి మెజారిటీ 121 ఓట్లు అన్నమాట. ఇక తేలప్రోడు 1235 ఓట్లు నాదెండ్ల మనోహర్కు రాగా 1884 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. ఇక్కడ 51 ఓట్ల మెజార్టీలో మనోహర్ ఉన్నారు. ఇక నేలపాడు విషయానికి వస్తే 393 ఓట్లు నాదెండ్ల మనోహర్కు రాగా 341 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. అంటే 52 ఓట్ల మెజార్టీలో నాదెండ్ల మనోహర్ నిలిచారు. పెదరావూరులో పోలైన ఓట్లను ఒకసారి పరిశీలిస్తే 2158 ఓట్లు కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ రాగా వైసీపీ అభ్యర్థికి 1832 ఓట్లు వచ్చాయి. అంటే 326 ఓట్లు నాదెండ్ల మనోహర్ ఆధిక్యతలో నిలిచారు. ఇక జగ్గడిగుంటవారిపాలెంలో 2589 ఓట్లు నాదెండ్ల మనోహర్ రాగా 926 ఓట్లు శివకుమార్కి వచ్చాయి. ఇక్కడ కూడా 1663 ఓట్లు ఆధిక్యతలో మనోహర్ నిలిచారు. ఓవరాల్గా పరిశీలిస్తే కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం, బీసీలు ఉన్న చోట ఎక్కువగా భారీ మెజార్టీలు కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్కు వచ్చినట్లు తెలుస్తోంది.